అపోస్తుల కార్య గ్రంథములు 17వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 17:27. మరియు యావత్ భూమి మీద ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు అగో ఆయన మనలో ఎవ్వరికి దూరముగా ఉండువాడు కాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అరే అన్న వాళ్ళకు పెరుగు తీసుకురా. ఎంత అవుతుందో 200 300 తెమ్మా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. డబ్బులు పెట్టి తీసుకురా, నేను ఇస్తా. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఆ పాప ఎవరు బాబా? ఆ డోర్ పెడుతున్నాక చాలా ఈట ఎక్కువ ఉంది ఇలా అంటే. ఇంకా దేవునికి మహిమ. ఒక రాయి తెచ్చిపెట్టాడు. దేవుని పిల్లలరా, మనకు దేవుడు కనబడనంత మాత్రాన దేవుడు మన దగ్గర లేడు అనుకోవద్దు ఎప్పుడు. ఏంటండి? దేవుడు మన కన్నులకు కనబడనంత మాత్రాన దేవుడు మనతో లేడు అనుకోవద్దు. ఆయన అదృశ్యుడిగా మనతో ఉంటాడు. ఆమెన్. మనల్ని చూస్తుంటాడు. ఆమెన్. మనకు దూరముగా ఉండువాడు కాడండి. ఆమెన్. ఇది మన మనస్సులో, మన మైండ్లో ఇదొక ఆనవాలు ఫిక్స్ అయి ఉండాలి. ఫిక్స్ అయి ఉండాలి. చాలా మంది ప్రార్థనలు చేస్తుంటారు, విశ్వాసహీనులుగా ప్రార్థిస్తారు. దేవుడు వింటలేడేమో, చూస్తలేడేమో. కొందరు అనే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? దేవుడు మాకు అన్యాయస్తుడిగా ఉన్నాడు, దేవుడు అన్యాయం చేశాడు. కొందరు దేవుడు అసలు లేడు అంటుంటారు. దేవుని పిల్లరా, దేవుడు మనకు సమీపస్తుడు. ఆమెన్, ఆమెన్. కనబడనంత మాత్రాన దేవుడు లేడు అనుకుంటే పొరపాటు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో ఉంటాడు, మనకు సమీపస్తుడు. మీకు యూట్యూబ్లో ఈ వీడియోలు పెడుతున్నారు, చూడండి. దేవుడు మనకు సమీపస్తుడనే ఆ మెసేజ్ వినండి, అద్భుతంగా ఉంటుంది. కొన్ని కోణాలు వివరించి చెప్పబడ్డాయి. దేవుడి స్తోత్రం. ఇప్పుడు మరొక కోణంలో ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని పిల్లలరా, నిర్గమకాండానికి వెళ్దాం. నిర్గమకాండములో మనం చూస్తే అక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. బానిసలండి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశపు అధికారులు హింసించిన విధానము చూస్తే పెద్ద ఘోష అండి. తట్టుకోలేని బాధ, తట్టుకోలేని శ్రమ. ఎలాంటి శ్రమ అంటే పని చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వరు.
ఆకలేస్తుంటది, కడుపుకు అన్నం ఉండదు, పని చేయాలంటారు. బాధ కదా అండి. రెండోది ఏంటంటే, ఆడపిల్లలు గర్భవతులుగా ఉన్న స్త్రీలు పిల్లలను కంటే, ఒకవేళ ఆడబిడ్డను కన్నదనుకో ఆ స్త్రీ బతకనిస్తున్నారు. కానీ మగబిడ్డను కన్నదనుకో వెంటనే తీసుకొని వెళ్ళి ఆ నైలు నదిలో పడేస్తురండి. కత్తితో పొడిచి తీసుకెళ్ళి ఆ నైలు నదిలో పడేస్తున్నారు. ఆ నైలు నదిలో విస్తారమైనటువంటి మొసళ్ళు. వీళ్ళు చూస్తుండగా ఆ మొసళ్ళు ఆ పిల్లలను పట్టుకొని కొరుక్కొని తింటుంటే తల్లులు తట్టుకోలేకపోయారు. కొందరు తల్లులైతే ఆ బిడ్డలతోటే ఆ నదుల్లో దుమికి ఆ మొసళ్లకు వీరు కూడా హావితైపోయారు. ఇదంతా చూసి తట్టుకోలేక వాళ్ళు ఏడ్చారు. ఇక ఘోష దేవునికి తెలియజేశారు. వాళ్ళు ఏడ్చే ఏడుపు, వాళ్ళు పెట్టిన మొర దేవునికి చేరింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, బైబిల్లో ఇర్మియా అనే ఆ దైవజనుడితో దేవుడు ఒక మంచి మాట మాట్లాడాడు. ఏంటి ఆ మాట? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకరు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అబ్బా, ₹1,00,00,000 మాట అండి. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే మొరపెట్టుటలో ఫెయిల్ అవుతున్నాం. మొరపెట్టుటలో ఫెయిల్ అవుతున్నాం, మనం ఫెయిల్ అవుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. ఆ మొర దేవుణ్ణి చేరింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, మిద్యాను దేశములో ఉన్న మోషేతో మాట్లాడాడు. మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, బహుశ్రమ పడుతున్నారయ్యా. వారు పెట్టిన మొర, వారు పొందిన హింస నేను చూశాను, నేను విన్నాను. కనుక నువ్వు అక్కడికి వెళ్ళు. మనము ఎక్కడికి వెళ్ళాలండి? మనం ఎక్కడికి వెళ్ళాలి? మొర పెట్టి సహవాసానికి చేరాలి. ఆమేన్. శుక్రవారం దినము ఆ అక్క వాళ్ళు ఇంకెవరు వచ్చారు, ఈ చెల్లెలు వాళ్ళు, ఆ చెల్లెలు, వీళ్ళు, ఈ అక్క కూడా, వీళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ, నేను మొన్న శుక్రవారం వాక్యం చెప్పాను ఇక్కడ, నేను ప్రార్థన చేస్తే వింటండి. నాకు అలవాటు, ఒకరు ఏదైనా పాట పాడినా వింటా, జాగ్రత్త వింటా. ఏదో అందరిలా చప్పట్లు కొట్టేసి వదిలిపెట్టే కాదు. నేనెవరైనా పాట పాడుతున్నారనుకో వింటా ఖచ్చితంగా. ఎవరైనా వాక్యం చెప్పినా వింటా. ప్రార్థన చేస్తుంటే కూడా నేను వింటా. వీళ్ళు ఎందుకు, దేని గురించి ప్రార్థిస్తున్నారు, ఎలా ప్రార్థిస్తున్నారు, ఎంత శ్రద్ధ కలిగి ఆసక్తితో ప్రార్థిస్తున్నారు అనేది కూడా నేను కొద్దిగా తెలుసుకుంటా. వీళ్ళు మొన్న శుక్రవారము ప్రార్థన చేస్తున్నారండి. నాకు చాలా మంచిగా అనిపించింది. అరే, ఈ సహవాసానికి ఇంకా కొంతమంది చేరితే బాగుంటుందని అనిపించింది నాకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కూడా ఆ మందిరంలో, చిన్న రావిరాల్లో, అక్కడ కూడా
ప్రతి బుధవారము చాలా మంది వస్తారండి. మినిమం ఒక 100 మంది అటెండ్ కానికి ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఒక్కొక్కసారి వీలైతే ఒక 70-80 మంది అయినా అటెండ్ అవుతుంటారు. ఈ మధ్యలో అది నేర్చుకున్నారు వాళ్ళు. అంతమందికి వాళ్ళు వారికి అందరికీ భోజనాలు చేస్తారు. నా దగ్గర కాసు అడగరు. ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వయ్యగారని అడగలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునాక. అందులో కొందరు సాధారణంగానే ప్రార్థన చేస్తారు, కానీ కొంతమంది చేస్తారండి మామూలు ప్రార్థన కాదండి. వాళ్ళు ఏడ్చి మొర పెడతారంటే, వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నశించిపోతున్న ఆత్మల పట్ల వారికి ఉన్న భారము, ఆ భారము ప్రార్థనా పూర్వకంగా వ్యక్తపరుస్తుంటారు. మరి అంతే కదా, ఆ ఏడుపు, ఆ మొర నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుందండి. చాలా మొరపెట్టి ఏడుస్తుంటారు వాళ్ళు. ఏడ్చుకుంటూ, భాషలతో మాట్లాడుతూ. దేవునికి మహిమ. ఒక్కొక్కరు దరిదాపు ఒక 15-20 నిమిషాలు ప్రార్థన చేస్తారండి. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నాయకుల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, అబద్ధ బోధ కొరకు, దుష్ట శక్తుల బంధింపు కొరకు, వస్తున్నటువంటి భయంకరమైనటువంటి చెడు వార్తల కొరకు ప్రార్థన చేస్తారు, మొరపెట్టుచున్నారు. అక్కడ మంచి మందిరం కట్టబడుతుందండి. ఆమేన్. ఇలాగే మంచి మందిరం ఒకటి అక్కడ కట్టబడుతుందని నేను నమ్ముచున్నా. ఆమేన్, హల్లెలూయా. బైబుల్ ట్రైనింగ్ అక్కడే జరుగుతుంది, నేను విశ్వసిస్తున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇజ్రాయేలు ప్రజలు మొరపెట్టుచున్నారు. ఆ మొర దేవుణ్ణి చేరింది. దేవుడు మిద్యానీయుల దేశంలోకి వెళ్ళి మోషే గారితో మాట్లాడుతూ, అక్కడికి వెళ్ళయ్యా. దేవుని పిల్లలరా, ఒక దైవజనుడు అనేవాడు ఇలాంటి ప్లేస్లోకి వెళ్తే బాగుంటుంది, కానీ అట్లా వెళ్ళరండి చాలా మంది. దేవుని స్తోత్ర. ప్రభుని నమ్మిన కుటుంబాల మధ్యలోకి వెళ్ళి దేవుని పరిచర్య చేస్తుంటారు కొందరు, కానీ మనకైతే ఆ దౌర్భాగ్యం లేదు. దేవుణ్ణి నమ్మని కుటుంబాల మధ్యలోనే మనకు పరిచర్య ప్రభు అప్పగిస్తున్నాడు. ఆమేన్. ఇక్కడైనా, చౌటుప్పల్లోనైనా, ఇప్పుడు చిన్నరావిరాల్లోనైనా, కళానగర్లోనైనా అప్పగించిన పరిచర్యలు, ఇంద్రియాల్లోనైనా అప్పగించబడిన పరిచర్యలో అక్కడ ఇంతకు మునిపే ప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నట్టు లేదండి. అక్కడ ఒక్కరో ఇద్దరో, కానీ అన్యజనుల మధ్యనే ఈ పరిచర్య. ఆమేన్. ఎక్కడెక్కడో దేవుడు వెతుకుతాడు. ఏ స్థలంలో, ఏ ఇళ్ళల్లో, అక్కడ ఒక 60-70 ఇల్లు ఉన్నాయి అనుకో, ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకో, అక్కడికి పంపిస్తాడు మనల్ని. వెళ్ళు నాయన, వాళ్ళకు సువార్త తెలియదు అని. ఇప్పుడు రమణపేటలో ప్రారంభించే మందిరం కూడా అక్కడ దేవుణ్ణి నమ్మని ప్రజలండి, అసలు దేవుణ్ణి నమ్మలే. ఇక్కడున్న రమణపేటలాగా జగన్ వాళ్ళది అక్కడే. వీళ్ళు చెప్తారు, మాకు దేవుణ్ణి నమ్మలేదన్న వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయన్న, అసలు దేవుని వార్త కూడా తెలియదన్న. అక్కడ దేవుని పిల్లారా, అక్కడికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. మళ్ళా లస్కర్ గూడ నుండి లోపలికి వెళ్తే ఒక కాలనీ ఉందండి, భయంకరమైన కాలనీ. నూతనంగా ఒక కాలనీ పడ్డది. అక్కడ కొంతమందికి తెలుసు దేవుని స్తోత్ర, కొంతమందికి తెలుసు దేవుడి గురించి, కానీ చాలా మంది ఉన్నారు ఇంకా దేవుడిని గురించి తెలియని వాళ్ళు. ఆమేన్. కొన్నిసార్లు మీటింగ్ పెట్టాం జగన్ వాళ్ళ ఇంట్లో అక్కడ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, కల్లానగర్ ప్రాంతానికి మేము వెళ్ళి దేవుడి గురించి చెబుతుంటే, ఎవరయ్యా యేసు ప్రభుని అడుగుతున్నారక్క? అసలు నాకు ఆశ్చర్యమైపోయింది, నాకు మైండ్ పోయింది.
యేసు ప్రభు తెలియని వాళ్ళు హైదరాబాదుకు దగ్గరలో ఉన్నదా ఈ ఊరు. దేవుని మహిమ కలుగాక. ఆ ఊరు, ఆ పట్టణం, ఆ కాల్ని దేవుడు మనకు అప్పగించుట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, ఎక్కడెక్కడ దేవుని పని లేదో, దేవుడు తెలియదో అవి దేవుడు వెతికి వెతికి మనల్ని తీసుకెళ్తున్నాడు. చౌటుప్పల్లో కూడా అంతే. ఆ గుడిసెలలో ఎవరికి దేవుడు అంటే తెలియదు. అప్పుడు మంచి నాటు సార కాసి బాగా తాగేవాళ్ళు ఆ చౌటుప్పల్లో. ఇప్పుడు మొత్తం ఆ బట్టీలే లేవు అక్కడ. ఆమేన్. దేవుని కృప. వెతుకుతున్నాడు దేవుడు. వెతికి 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 ఎక్కడ కొన్ని కుటుంబాలు, 10 కుటుంబాలు ప్రభు తెలుసుకోలేని కుటుంబాలు ఉంటే అక్కడికి మనల్ని పంపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నాకు సంతోషం, అందుకు నాకు సంతోషం. అందుకు సహకరిస్తున్న మిమ్మల్ని బట్టి కూడా దేవునికి నేను వందనాలు చెప్తా చాలాసార్లు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ మోషే గారితో దేవుడు మాట్లాడి వెళ్ళయ్యా అంటే సరే అని వెళ్ళాడండి. దేవుడు అనేక రకాలైనటువంటి కొన్ని నేర్పించాడు, అద్భుతాలు. ఆ కర్ర చేతిలో పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కర్రను పాముగా, పామును కర్రగా మార్చడం జరిగింది. ఇక మిడతల గుంపు వచ్చింది, కప్పల గుంపులు వచ్చాయి, ఇంకా పేను గుంపు వచ్చింది. నీళ్లు రక్తంగా మారాయి, వడగండ్లు కురిశాయి, మరణ దూత వచ్చింది. అనేక రకాలైనటువంటి శిక్షలు ఆ ఐగుప్తు ప్రజల పైకి వచ్చాయి. అప్పుడు ఐగుప్తు రాజు, ఆ ఫరో చక్రవర్తి, ఆ ప్రజలు భయపడి ఇజ్రాయేలు ప్రజలను పోనిచ్చారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని వదిలి వస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఆ ఎర్ర సముద్రం పాయలు చేశాడు దేవుడు. అద్భుతంగా పాయలు చేశాడు. ఆ పాయలు చేశాక ఆ ఎర్ర సముద్రం నుండి బయటికి నడిచారు, బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఐగుప్తు సైన్యం ఆ ఎర్ర సముద్రంలోకి రాగానే దేవుడు వారిని ముంచివేసి ఆ సైన్యం అంతటిని హతమార్చాడు. ఇజ్రాయేలు ప్రజల యొక్క శత్రు సమూహమంతా, సైన్యమంతా ఒక్క దినమే లయమైపోయింది. హల్లెలూయా. చదవండి నిర్గమకాండము 14వ అధ్యాయము 27, 28 వచనాలు. త్వరగా చదవండి. 27, 28 వచనాలు. మోషే సముద్రం మీద అగో వారిలో ఫరో సైన్యము యొక్క సేనలో ఒక్కడైనా, ఏం చెప్తుంది వాక్యము, ఒక్కడైనా కూడా మిగలలేదంటండి. అంటే ఇజ్రాయేలు ప్రజల యొక్క శత్రు సైన్యం ఐగుప్తు సైన్యము మొత్తాన్ని ప్రభు చంపేశాడు. మంచిగుంది, బాగుంది. దేవుని పిల్లరా, ఇక ఆ సముద్రాన్ని దాటారు. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద ఊట ఉద్భవిస్తుంది. ఆ నీళ్లు తాగుదామని ఈ ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళి దోసిల్లో పట్టుకొని తాగుదామని తాగే టైంలో ఆ నీళ్లు ఎలా ఉన్నాయండి, బహు చేదు. అందుకే ఆ ఊటకు ఒక పేరు రాశాడు ప్రభు, ఏమని, మారా. ఆ నీళ్లు త్రాగనీక చేతిలో పట్టుకొనిది, ఇది చేదైన నీళ్ళని కక్కేశారండి. అక్కడే కక్కేసిన వాళ్ళు కక్కేసి ఉన్నారా, ఏమన్నారండి అక్కడ? నిర్గమాకాండం 15వ అధ్యాయం 24వ వచనం.
నిర్గమకాండము 15:24. చదువు. ఆ ప్రజలు మేమేమి తాగుదమని మోషే మీద సనుకొనగా వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆమేన్. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయేలు శత్రు సైన్యాన్ని దేవుడు హతమార్చిన తర్వాత ఇప్పుడు దేవునికి శత్రువులు ఎవరయ్యారండి? దేవునికి శత్రువులు ఎవరయ్యారు? చెప్పురా మమతా, ఎవరయ్యారు? ఇజ్రాయేలు ప్రజలే. ఆమేన్, ఆమేన్. ఇది దేవుడు జీర్ణించుకోలేకపోయాడు. వారిని నడిపిస్తున్న భక్తులు మోషే గారు జీర్ణించుకోలేకపోయాడండి. దేవుని పిల్లరా, మీకు నేను చెప్పేది ఒకటే, మన శత్రువును దేవుడు తీసేశాక, చంపేశాక, దూరం చేశాక, లయపరిచాక ఇప్పుడు మనం దేవునికి ఏమైతున్నాం? మనం దేవునికి ఏమైతున్నాం? మనలో నుండి ఏమొస్తున్నాయి? దేవుని పైన సనుగులు, గునుగులు, శత్రుత్వము, కోపాలు, ద్వేషాలు, దేవుడిపై అసూయలు, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడడం, కుర్చీల్లో కూర్చొని ప్రార్థన చేయడం, కాళ్ళు చాపుకొని ప్రార్థన చేయడం, దేవునికి శత్రువులమైతున్నాం. వీళ్ళు అలాగే అయ్యారు. ఇజ్రాయేలు శత్రు సమూహమైన ఐగుప్తు సైన్యాన్ని దేవుడు హతమార్చాక అప్పటి వరకు పర్వాలేదండి. శత్రువులు తిట్టేవాడు, కొట్టేవాడు, తన్నేవాడు, హింసించేవాడు ఉన్నంతకాలం బాగున్నారు వీళ్ళు. దేవుడు అలాగే ఉంచుంటే బాగుండు అనిపించింది నాకు. నిజమండి, అలాగే దేవుడు వీళ్ళని ఉంచుంటే బాగుండు అనిపించింది. కానీ దేవుడు దయాస్వరూపుడు గనక ఆయన ఎదుటకొచ్చి మోకరించి కన్నీళ్లు విడిస్తే ఆయన దూరంగా లేనివాడు గనక, ఆదుకునే దేవుడు గనక వాళ్ళని హతమార్చిన తర్వాత ఆ శత్రు సమూహం అంతా ఎగిరిపోయాక వీళ్ళు శత్రువులు అయ్యారండి దేవునికిగా. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు? నీళ్లు, చేదైన నీళ్ళను చూసి ఎవరి మీద సనుకుంటారు? దేవుడి పైన. చూడండి ఇంకో దగ్గర, నిర్గమకాండము 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. చూడండి, దేవుడి పైన సనుక్కున్నారు ఇక్కడ. అక్కడనేమో దైవజనుడి పైన, ఇక్కడికి వస్తే ఎవరి మీద? ఏకంగా పరమాత్ముని మీద సనుక్కుంటున్నారండి. ఈ సనుగులు అంటే దేవునికి నచ్చవు బిడ్డ. నిజం చెప్తున్నా, ఈ సనుగులు, గునుగులు దేవునికి నచ్చవు. దేవుడు అయిన యెహోవా మీద సనుగుతున్నారు. ఏమని సనుగుతున్నారు? మాకు తినడానికి మాంసం లేదే. దేని కొరకు సనుగులు? తినడానికి మాంసం కావాలంటే వీళ్ళకు మాంసం. ఒక వారం రోజులు మీ పిల్లలకు కంటిన్యూగా కూరగాయల భోజనం పెట్టండి, పప్పు చారులు, ఆకుకూరలు, పప్పులు పెట్టండి, ఉంటుంది ఇక మీకు మజా మీ ఇంట్లో. పాలు తాగి పసిగుడ్డు కూడా నీకేమవుతాడు? శత్రువై కూకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. పెట్టి చూడండి, మీ భర్తకు పెట్టి చూడండి ఎట్లుంటుందో. మీ మామయ్యకు పెట్టి చూడండి అట్లా. వారం రోజులు మనం ఈ వారం మొత్తం ఆకుకూరలేనండి. మీ ఇంటికి వచ్చే బంధువులకు ఆకుకూరలు వండి పెట్టండి, కూరగాయలు పెట్టండి. ఇక ఉంటే ఆ సనుగులు కలిపేటప్పుడు, ఆ గునుగులు, నువ్వు పెట్టిన భోజనం యొక్క వార్త ఎక్కడ దాకా పోతుంది? ఊళ్ళు మీ బంధువులన్నీ వాగిపోతాయి.
ఏంటమ్మా చుట్టాలు వస్తే పప్పు పులుసు పోసావంటే ఏం తల్లి చికెన్ తేవచ్చుగా అంటే ఈ వార్త అప్పుడు ఎక్కడ పోయింది? ఇజ్రాయేలు ప్రజలు కూడా అలా అయ్యారు. ఎలా అయ్యారు? అలాగే తయారయ్యారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడి పైన సరుకుంటున్నారు, మాకు మాంసము లేదే అని. దేవుడు బాధపడ్డాడండి. పూరేడు పిట్టలను కురిపించాడు. ఆ వీటిని కురిపించగానే పూరేడు పిట్టలు అంటే ఏమో టేస్ట్ ఉంటాయండి. టేస్ట్ ఉంటే ఉండవా? తిన్నారా అంటే ఎవరైనా తిన్నారా? తినలేదా? ఆగో తిన్నారా? దేవుడి స్తోత్ర. ఏమో టేస్ట్, నేను కూడా తిన్నాను. ఏమో టేస్ట్ ఉంటే తెలుసా? కర్రీ చేసి వండితే నేను ఒక హోటల్లో తిన్నాను, ఇది తెచ్చారు, అబ్బా భలే టేస్ట్ అండి, చాలా ఖరీదు. నాకు ఒక మీటింగ్లో పెట్టారు. భలే టేస్ట్ ఉంటాయి. వాటిని వీళ్ళు చూడగానే నోరు ఊరిపోయిందండి. వీళ్ళకు నోరు ఊరిపోయి ఆ పూరేడు పెట్టే మందం మీద పడి అవి ఈజీగా దొరుకుతున్నాయి చేతులకు. ఇక వాటిని చంపుకుంటున్నారు. అప్పటికప్పుడే దాన్ని అంతా క్లీన్ చేసేసి కాల్చి పెట్టి కూర వండుకొని తింటుంటే నోట్లో మాంసం ఉండగానే చచ్చిపోయారండి. చాలా మంది చనిపోయారు. దేవుని కోపం రగులుకొని. ఇప్పుడు వీళ్ళు ఎవరికి శత్రువులయ్యారు? దేవునికి. నిర్గమాకాండం 17:3 ఇక్కడ కూడా నీళ్లు దొరకలే. నీళ్లు దొరకకపోతే నీళ్లు లేవు, మేము చనిపోతట్టున్నాం, మా పశువులు చనిపోతట్టున్నాయి, మా పిల్లలు చనిపోతట్టున్నారని మోషే అహరోన్ల పైన తిరగబడ్డారండి. తిరగబడి రాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు దేవుడు బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు వీరు ఎవరి మీద తిరగబడుతూ శత్రువులయ్యారు? నువ్వు కూడా అలా తిరగబడుతున్నావు ఏంది దేవుడి పైన? చూసుకోసారి. నువ్వు ఎంత మొరపెట్టినా, ఎంత ప్రార్థన చేసినా నీకు జవాబు రాకపోతే ఏం దేవుడు? ఏం మేలు చేస్తాడు దేవుడు? ఒక ఆమెను పోయి మా సోనా మేము అడిగిందంట, ఆదివారం చర్చికి రావాలక్క అన్నదంట. మరి ఎట్లా బతామమ్మా? ఆదివారం చర్చి అంటే ఎట్లా బతాం? మాకు ఆదివారమే పని ఉంటుంది అన్నదంట. ఈమె నోరు మూసుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద అండి కోపాలు? దేవుని పిల్లలారా, దైవజనుడైనా దైవజనురాలైనా కోరుకునేది పిల్లల క్షేమము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి తండ్రి నీకు శారీరకంగా కన్నటువంటి తల్లి తండ్రి. తర్వాత నీలో ఉన్న ఆత్మ ఉందే, ఆ ఆత్మకు తల్లి తండ్రి ఎవరో తెలుసా? దైవజనుడు, దైవజనురాలే. శారీరకంగా కన్న తల్లి తండ్రి నువ్వు చెడిపోవాలని కోరుకోరు. ఆత్మీయంగా నీకు బోధిస్తున్న తల్లి తండ్రి నువ్వు చెడిపోవాలని కోరుకోరు. ఇంకొక ఆయన ఉన్నాడు, అసలైన తండ్రి, ఆయన పరమ తండ్రి. ఆయన నువ్వు చెడిపోవాలని కోరుకోడు. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా చెడిపోవాలనే మాటలు చెప్తారండి. ఈ ముగ్గురిని గౌరవించే స్థితి నీ దగ్గర ఉంటే నువ్వు బాగుపడ్డట్టే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యూట్యూబ్లో పెట్టాము ఆ మెసేజ్, వినండి. యూట్యూబ్లో పెట్టాము ఆ మెసేజ్. పిల్ల చెప్తా, అక్కడ వేరే వాక్యం చెప్తే ఇక్కడ వేరే వాక్యం చెప్తా, మళ్ళీ కళానగర్లో వేరే మాటలే చెప్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడి పైన సనుగులు దేవునికి శత్రువులయ్యారు, దైవజనులకు శత్రువులయ్యారు. నిర్గమాకాండం 32:4. నిర్గమాకాండం 32:4. అగో పోత పోసే ఒక దూడను చేసి, చదువురా,
ఆగో, ఇజ్రాయేలు ప్రజలనంట ఐగుప్తు దేశంలో నుండి రప్పించింది ఆ బంగారపు దూడంట. హల్లెలూయా. అవునా? అవునా? ఆ దూడనా అండి? ఆ దూడనా? దేవుని పిల్లలరా, మోషే గారు కొండపైన ప్రార్థన చేసుకుంటుంటే ఇజ్రాయేలు ప్రజలు చెవులకు, ముక్కులకు, కాళ్ళకున్న వెండి నాణ్యాలు, బంగారాలు అవన్నీ తీసి వేసి కరిగించి ఓ దూడను తయారు చేశారు. ఓ దూడ తయారు చేసి ఈ దూడనే ఐగుప్తు దేశంలో నుండి నడిపించింది మనల్ని అని ఆ దూడకు బలులు అర్పించి, కొంతమందికి ఆ విగ్రహం ముంగట ఏమొస్తుందండి? పూనకం. ఒట్టి విగ్రహం. ఆ విగ్రహం ముంగట వీళ్ళకి ఏమొస్తుంది? ఒక ఆమెకు మొన్న చూస్తే గాంధీ మహాత్ముడు ఉన్నాడుగా, గాంధీ తాత విగ్రహం దగ్గర పోయి ఊగుతుందండి. ఇక పూనకం వస్తుంది ఆమెకు. నేను అనుకున్నాను, దేవుని స్తోత్రం, ఎట్లుంది చూడండి జీవితాలు. హల్లెలూయా, హల్లెలూయా. అది న్యాయం కాదు. ఆమేన్. కాబట్టి దేవుని పిల్లారా, మీకు నేను సెలవిచ్చే మాట, ఒక 8 నిమిషాలు ముగిద్దాం, 1:30కి ఎప్పుడు క్లోజ్ చేద్దాం. ఆమేన్. ఏంటండి ఇక్కడ? బంగారపు దూడ. ఆ దూడ దేవుడని పూజిస్తున్నారు, పూనకం వచ్చి ఊగుతున్నారు. అక్కడ పాపము కూడా జరిగింది. అందుకే దేవుడి కోపం వచ్చి 3,000 మందిని చంపేశాడండి. ఎంతమందిని? 3,000 ప్రజలను చంపాడు. అంత దూరం నడిపించింది ఎందుక? చంపనీకనా? ఎద్దంత కొడుకును చేసి విషం పెట్టి చంపనీకనా? పెళ్లికి ఎదిగి అంత ఆడపిల్లని చేసి చంపనీకనా? కాదుగా. హల్లెలూయా. ఎంత బాధ ఉండాలి ఆ తల్లి, ఆ తండ్రికి. 3,000 మందిని చంపాడండి దేవుడు. ఎంత బాధపడ్డాడో. ఓ తాగుబోతోడే నశించిపోవద్దని కోరుకునే మహాత్ముడైన భగవంతుడైన 3,000 మందిని చంపేశాడు. కాబట్టి దేవునికి శత్రువులు ఎవరయ్యారు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలే ఎర్ర సముద్రంలో బాప్తీసం పొందిన వారే, రక్షింపబడ్డ వాళ్ళే, దేవదూతలు భుజించు మన్నాను భుజించిన వారే, దేవుని మహిమను, ప్రత్యక్షతను కన్నులారా చూచిన వారే దేవునికి శత్రువులయ్యారు. ఈరోజు నీ పరిస్థితి అలాగే ఉందా? చూసుకో. నువ్వు దేవునికి ప్రియురాలువా లేదా శత్రువా? నువ్వు దేవునికి ప్రియుడవా శత్రువా? చూసుకోవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రెండో విషయము, ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయేలు మొదటి రాజు పేరు ఏంటండి? మొదటి రాజు గారి పేరు ఏం పేరు? సౌలు. సౌలు గారి శత్రువు ఎవరు? అవునా? సౌలు గారి శత్రువు ఎవరు? ఫిలిస్తీయులండి. ఫిలిస్తీయుల రాజు అయినా గొలియాదు సౌలు శత్రువు, ఇజ్రాయేలు ప్రజల శత్రువు. వచ్చి 40 రోజులు ఎవడ్రా నాతో గెలిచేవాడంటే ఎవడు ముందుకు రాలే. దేవుడు దావీదును నిర్ణయించి దావీదయ్యతో ఓడించి చంపేశాడు. గొలియాదును చంపేశాడు. చంపేస్తే సౌలయ్య గారి శత్రువు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. సౌలయ్య గారి శత్రువు చచ్చిపోయాక ఇప్పుడు దేవునికి శత్రువు ఎవరయ్యారండి? సౌలయ్య. ఎక్కడికి వెళ్తున్నాడు సౌలు గారు? రాజరికాన్ని వదిలిపెట్టి, దేవుని సన్నిధిని వదిలిపెట్టి, సమూయేలయ్య గారితో సహవాసాన్ని వదిలిపెట్టి, ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టి, ఉపవాస క్రమాన్ని వదిలిపెట్టి, సహవాసాన్ని విడిచి ఇక కర్ణ పిచాచి పట్టిన వారి యొద్దకు వెళ్తున్నాడు.
మీరు రాసుకోండి రిఫరెన్స్. ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచి పట్టిన వారి యొద్దకు వెళ్ళాడండి. ఎక్కడుంది ఆ మాట? మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనములో చూస్తే ఆయన పైకి శత్రువు దురాత్మ దిగొచ్చింది అన్నట్టుంది. అలాగే మొదటి సమూయేలయ గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనము చూస్తే అక్కడ కర్ణ పిశాచి పట్టిన వారి యొద్దకు వెళ్ళినట్టుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇంకా మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం చదివితే దగ్గర 80 మంది దైవజనులను చంపేశాడండి. కత్తితో నరికించి చంపించాడు. ఇప్పుడు దేవునికి శత్రువులు ఎవరు? సౌలు. ఎప్పుడైతే సౌలయ్య గారికి శత్రువైన గొలియాదు చంపబడ్డాడో దేవుని చేత దావీదయ్య గారి అభిషేకించి పంపించి దేవుడు చంపేశాడు. ఇక నా శత్రువు పోయారా అని నాట్యమాడి డాన్సులు చేసి ఇక ఆనందించి ఎవరికి శత్రువయ్యాడు? దేవుని పిల్లరా, ఇదే ఆత్మీయుల జీవితంలో కొన్నిసార్లు జరిగేది. ఇదే విశ్వాసుల జీవితాల్లో, దైవజనురాల జీవితాల్లో ఈ సందర్భం వస్తుంది. ఒక టైంలో వచ్చినప్పుడు మనం యుక్తిగా తప్పించుకోవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యుక్తిగా తప్పించుకోవాలి. మన శత్రువుని దేవుడు తీసేశాక ఇక మనం దేవునికి శత్రువులమైతున్నామా చూసుకోవాలి. దేవుడు ఎక్కడ, డాక్టర్ ఎక్కడండి? కానీ దేవుణ్ణి పొగిడేది పక్కన పెట్టి ఈరోజు డాక్టర్లను పొగుడుతున్నారు. శత్రువులైతురు దేవునికి. దేవుడు ఎక్కడ, మాంత్రికుడు ఎక్కడండి? దేవుణ్ణి పక్కన పెట్టి మాంత్రికులను పొగుడుతున్నారు. దేవుడు ఎక్కడ, దేవుని పనివాడెక్కడా? దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని పని చేసే మనుషులను పొగుడుతున్నారు. దేవునికి శత్రువులు అవుతారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, సౌలయ్య దేవునికి శత్రువు అయ్యాడు గనక అతన్ని, అతని ఇంటి వారిని ఒక్క దినమే దేవుడు ఏం చేశాడు? చంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దయచేసి మీకు నేను చెప్పేది ఒకటే. నీ శత్రువుని దేవుడు చంపేశాడు. ఇప్పుడు నువ్వు దేవునికి శత్రువుగా ఉన్నవా చూసుకో. ఒకడికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. నేనెళ్ళి దేవుని కృప చేత ప్రార్థన చేశాం, మొరపెట్టాం, సంఘములో ఉపవాసం ఉండి ప్రార్థించారు. దేవుడు కృప చూపి బ్రతికిస్తే వాని శత్రువైన కిడ్నీల రోగాన్ని దేవుడు చంపాడు. ఇప్పుడు వాడు దేవునికి ఏమయ్యాడు? శత్రువయ్యాడు. ఇప్పుడు వాడు విచ్చలవిడిగా కళ్ళు తాగుతుండు, విచ్చలవిడిగా బీరు బాటిళ్ళు తాగుతుండు, విచ్చలవిడిగా విగ్రహారాధన చేస్తుండు, విచ్చలవిడి జీవితం. ఇప్పుడు వాడు ఏమయ్యాడు? దేవుడికి శత్రువు. ఒకడు చాలా బీదోడు, మన సంఘానికే వస్తాడు. ఇప్పుడు సరి అయ్యాడు కానీ కొన్ని రోజులు తేడా పోయాడు. వాడికి ఇల్లు లేదు, ఇంటి స్థలము లేదు, తినడానికి కంచెడు అన్నం లేదు, చాలా బీదోడండి. చేతికి పని కూడా దొరకట్లే. ప్రార్థన చేసి, కన్నీళ్లతో ప్రార్థన చేసి, ఉపవాసాలుండి అతని కొరకు మొగర పెడితే దేవుడు మంచి పనిచ్చాడు. కంప్రెషన్ బండి ఇచ్చాడు, జేసీ బండి ఇచ్చాడు, ఇంటి స్థలం ఇచ్చాడు, మంచి ఇల్లు. ఒక 28 లక్షలు పెట్టి కట్టాడండి, పెద్ద ఇల్లు.
మన దగ్గర లేవు ఆ గ్రానైట్, వాళ్ళ ఇంట్లో మంచి గ్రానైట్. అంత మంచిగా దేవుడు ఇల్లిచ్చి ఆశీర్వదిస్తే వాని ఇంట్లో ఒక గది, ఒక రూము ఈరోజు ఏం తయారు చేసుకుని తెలుసా? త్రాగుడు పార్టీకి. దేనికండి? తాను తన స్నేహితులు కలిసి ఆ రూమ్లోకి చేరి మంచిగా తాగుతారండి. ఫ్రై చేసిన, తాలింపేసిన చికెన్ ముక్కలు తెచ్చుకొని తింటూ తాగడానికి ఆ రూమును ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దేవునికి శత్రువు ఎవడయ్యాడు? వాడు. కాబట్టి దేవుని పిల్లారా, మీకు నేను చెప్పేది ఒకటే, నువ్వు దేవునికి శత్రువైనవా చూసుకో. నీ శత్రువైన అప్పును దేవుడు చంపాడేమో, నీ శత్రువైన రోగాన్ని దేవుడు చంపాడేమో, నీ శత్రువు అయిన మనుషుల్ని దేవుడు నీ దగ్గర నుండి దూరం చేశాడేమో. ఈరోజు నువ్వే దేవునికి శత్రువు అయ్యావేమో చూసుకో. ఫ్రీడమ్ వచ్చిందిగా. ఇక మన శత్రువుని దేవుడు పక్కకు తొలిస్తే మనకేమొచ్చిందిగా? స్వతంత్రం. మనం శత్రువులు అవుతున్నాం. ఒకసారి ఆలోచించుకో. నువ్వు శత్రువుగా ఉన్నావు దేవునికి? ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒప్పుకొని, వదిలేసి దేవుని పనికి సిద్ధపడవు.